లైంగిక ఆలోచనలు రావడం అసాధారణమా? లైంగిక ఆలోచన రావడం సాధారణం, రాకపోతేనే అసాధారణం. గుర్తించండి, లైంగిక ఆలోచన రావడం తప్పు కాదు, రావాలి. ఏ వయసు తగ్గట్టు ఆ వయసు తగ్గట్టు రాకపోతే వాళ్ళ ఏదో లోపం ఉన్నట్లు లెక్క. ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ప్యూబర్టీలో సాధారణంగా 14-15 సంవత్సరాలు వచ్చేకల్లా ఆడపిల్ల ఈస్ట్రోజన్, మగవాళ్ళు టెస్టోస్టెరోన్ వస్తుంది. ఇవి వచ్చేకల్లా ఆటోమేటిక్గా బ్రెయిన్లో సెంట్రల్స్ లింబిక్ సిస్టమ్ ఎమిగ్డల్లా అనే ఏరియా ఉంది. దాంట్లోంచి సెక్స్ సంబంధించిన ఆలోచనలు, ఊహలు అన్నీ మొదలవుతాయి. మళ్ళీ మనిషిలో ఒక రకమైన తేడా వచ్చేస్తుంది. ఆలోచనలో, చేతల్లో, మాటల్లో, చూపుల్లో అన్నిట్లో మార్పు వస్తుంది. రావాలి, రాకపోతే ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు, హార్మోన్ సరిగ్గా విడుదల అవ్వట్లేదు అని. అంచేత లైంగిక ఆలోచన రావడం అసాధారణం కాదు, సాధారణం. రాకపోతేనే ఒక మగపిల్లాడు ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు చేయి, వాడు సెక్స్ అంటే ఏం తెలియకుండా ఉన్నాడు, వాడు అస్తమయం చేయట్లేదు, అసలు అంగం గట్టిపడితే ఏం పట్టించుకోవట్లేదు, వాడికి అమ్మాయిని చూసినా ఏం అనిపించట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకేం స్పందన ఉండదు అన్నాడంటే అబద్ధాన్ని చెప్తుండాలి, లేకపోతే వాడు మెంటల్లీ రిటార్డ్ ఫెయిల్ అయి ఉండాలి. అంటే మెంటల్ రిటార్డ్ అంటే బ్రెయిన్లో రావాల్సినటువంటి ఆ చేంజెస్ రావట్లేదు అన్నమాట. వయసు తగ్గట్టు చేంజెస్ రావాలి. అయితే వస్తున్నాయి కనుక ఏదో చిలిపిగా వ్యవహరించమని కాదు, కానీ వాడు కంట్రోల్ ఉండాల్సిందే, తప్పకుండా అది కూడా అవసరమే. పెద్దాన్ని మనసు తనకు వచ్చేటువంటి ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసే సామర్థ్యం కూడా ఆటోమేటిక్గా రావాలి. ఫీలింగ్స్ రావాలి, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే సామర్థ్యం కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఆ రకం ఉంటే అది అసాధారణం కాదు, రావాలి. రాకపోతే మాత్రం డాక్టర్కి, ఏం డాక్టర్ గారు మా అబ్బాయికి ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు 20 ఏళ్ళు చేయి, వాడు ఇప్పటికీ ఏమీ అసలు ఏ రకమైన ఇది లేదు వాళ్ళలోనూ ఆడండి. అసలు బాట అమ్మాయిని చూసినా లేదు, అది ఏంటో అసలు ఏం అయోమయంగా కనబడతాడంటే ఖచ్చితంగా వాడు అయోమయంగాడే, ఖచ్చితంగా వాడు మెంటల్ రిటార్డ్ ఫెయిల్ అయ్యాడు. వాడికి అసలు అలాంటి వాడు కూడా కొద్ది సైకాలజీ కౌన్సిల్ లాగా కొద్ది దారిలో పెట్టచ్చు. ఆ ఫీలింగ్స్ వచ్చేట్లుగా వాడు సైకోథెరపీ ద్వారా వాడిని మార్చవచ్చు. అంచేత తప్పకుండా వయసు తగ్గట్లు మార్పు రాకపోతే, శారీరక మార్పు అలాగే మానసిక మార్పు రాకపోతే మాత్రం వాళ్ళు స్టంటెడ్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ ఎలాగో మెంటల్ గ్రోత్ కూడా ఉన్నట్లే, అది గుర్తించండి. వయసు తగ్గట్ల గ్రోత్ లేకుండా ఇలాగే పుట్టిగిడిసరే ఉండిపోయాడుకోండి, వాడికి ఏదో లోపం అనుకుంటాను అనుకో, 15 ఇంటి ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అంచేత దాని దగ్గర రావాలి. అది అసాధారణ కాదు, సాధారణమే. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.